విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో భవానీ భక్తుల దీక్షల విరమణ ముగియనుంది. దీంతో ఇవాళ వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. నేడు ఆఖరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి 1,20,000 మందికి పైగా దుర్గమ్మను దర్శించుకున్నారు. కొండ దిగువన ఉన్న కనకదుర్గ నగర్, వన్ టౌన్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు, బ్రాహ్మణ వీధి, ప్రకాశం బ్యారేజీ, వీఎంసీ కార్యాలయం తదితర ప్రాంతాల్లో భవానీలు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కొండపై ఇక తాజా పరిస్థితిని వివరించేందుకు మా కరెస్పాండెంట్ బిందు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బిందు, గుడ్ మార్నింగ్. బిందు, చెప్పండి. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో భవానీ దీక్షలు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. ఆఖరి రోజున అమ్మవారి దీక్షలకు సంబంధించి భవానీలు పెద్ద ఎత్తున బారులు తీరిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే కనకదుర్గ నగర్ ఘాట్ రోడ్ లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవానీలు సుదూర ప్రాంతాల నుండి కాలినడకన అమ్మవారి దేవస్థానానికి వచ్చే నేపథ్యంలో అమ్మవారికి సంబంధించి అంటే వారికి ఎటువంటి స్నానాలు కానీ వారికి మార్గాలు చూపించే దిశను కూడా కరెక్ట్ అయితే ఆలయ దేవస్థానం చేశారు. దాదాపు 5,000 మంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్లు మరియు వైద్య శిబిరాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. కాగా అయితే ముఖ్యంగా కృష్ణానదికి సంబంధించి కూడా స్నానాలు చేసే వారికి సంబంధించి జల్లు స్నానాలు మరియు ఇతర ఏర్పాట్లు చేశారు. అలాగే గజ ఈతగాలను కూడా కృష్ణానది చుట్టూ పెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే నేపథ్యంలో భవానీలకి ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి పెద్ద ఎత్తున గురు భవానీలు కూడా కొండ కింద ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. గురు భవానీలు జల్లెడ లాంటి ఒక భవనంలో కూడా వీరు తెచ్చిన ఇరుములకు సంబంధించిన బియ్యం గాని పళ్ళు గాని అక్కడే చేసి మరి గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్ గా కొండపైకి అంటే అమ్మవారి దేవస్థానానికి వెళ్లే నేపథ్యం కనిపిస్తుంది. అంటే గిరి ప్రదక్షిణ నుండి డైరెక్ట్ గా అటు గొల్లపూడి సైడ్ నుండి రూట్ నుండి అయితే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారి దేవస్థానానికి వెళ్లే రూట్ ని కూడా పెట్టారు. భవానీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూశారు. మొత్తం మీద ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి భవానీలు పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్న ఆదివారం 1,20,000 పైనే భవానీలు అమ్మవారి దేవస్థానానికి వచ్చి దర్శనం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు 5 లక్షల మంది వచ్చే అంచనా కూడా వేశారు. దీనికి సంబంధించి అలా ఈఓ సీనా నాయక్ మరియు చైర్మన్ బొర్రా గాంధీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ప్రసాదాలకు సంబంధించి అన్నదానాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రసాదాలని ఆన్లైన్ లో బుకింగ్ కౌంటర్స్ ఆపేసి పూర్తిగా ప్రసాదాలని వెళ్లి తీసుకునే నేపథ్యం కనిపిస్తుంది. అలాగే కొండపైకి వెళ్లే ప్రతి భవానీకి కూడా ఒక ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదానానికి సంబంధించి ప్రత్యేకమైన ట్రస్ట్లు వారి స్వయంగా ముందుకొచ్చి భక్తులకు గాని భవానీలు గాని అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. గగన్, బిందు, అలాగే ఇక వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ముఖ్యంగా ఈ భవానీ దీక్షలకు సంబంధించి పెద్ద ఎత్తున భవానీలు వచ్చే నేపథ్యంలో వీఐపీ దర్శనాలు మరియు ప్రోటోకాల్ దర్శనాలు మొత్తానికి పూర్తిగా ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు కూడా టికెట్ తీసుకొని అంతరాలయానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పూర్తిగా దర్శనాలన్నీ ఆఫ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అన్ని క్యూ లైన్లు కూడా ఫ్రీ లైన్లు చేసి అన్ని క్యూ లైన్ లో కూడా భవానీ భక్తుల్ని పంపించే నేపథ్యం కనిపిస్తుంది. అంటే గిరి ప్రదక్షిణ చేసి వారు ప్రోటోకాల్ దర్శనాల వల్ల వారికి కొంచెం ఇబ్బంది కలిగి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి ప్రోటోకాల్ దర్శనాలు పూర్తిగా ఆపేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాగా అయితే గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్ గా భవానీ భక్తులు గుడిలో అంటే అమ్మవారి దేవస్థానానికి కొండపైకి వెళ్లే మార్గాల్ని కూడా ఏర్పరిచారు. ముఖ్యంగా జల్లు స్థానాల దగ్గర అయితే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జల్లు స్థానాలు చేసిన తర్వాత భవానీలు బాలా విరమణ చేసిన తర్వాత కొండపైకి వెళ్లే మార్గాల్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. కాగా ముఖ్యంగా భవానీలు ఎవరైతే అంటే చిన్నారులకి సంబంధించి ప్రత్యేకమైన ట్యాగులు వేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అయితే చిన్నారులకు సంబంధించి వారి చేతికి ప్రత్యేకమైన ట్యాగులు వేస్తున్నారు. వారు తప్పిపోయిన నేపథ్యంలో చిన్నారులు ఎక్కడున్నా కూడా కనిపెట్టే అవకాశం ఉండడంతో ఈ ట్యాగుల్ని కూడా ప్రతి ఒక్క చిన్నారులు కూడా భవానీ మాల వేశారు కాబట్టి వారిని కూడా
వెతికి పట్టుకోవడానికి సులభతరంగా ఉంటుందని ఈ ట్యాగ్లను అయితే వేయడం జరుగుతుంది గగన్. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ల దగ్గర, హెల్త్ డెస్క్ల దగ్గర, వైద్య శిబిరాల దగ్గర ఎఫిషియెంట్ డాక్టర్స్ ని పెట్టడం జరిగింది. ఎవరికైతే భవానీలు వృద్ధు భవానీలు మాల వేసుకున్నారో వారు పైకెక్కిన తర్వాత వారికి ఊపిరందక అస్వస్థతకు గురైతే అంబులెన్స్లు కూడా డైరెక్ట్ గా ఆ పైకి కొండపైకి వెళ్లే అలవెన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే విఎంసీ వాళ్ళు చూసుకుంటే ఎక్కడికక్కడ ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటున్నారు గగన్. ముఖ్యంగా విఎంసీ లో పనిచేసే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు భవానీ మాలాచారం చేసిన వాళ్ళు వారి దీక్ష విరమించి వారి బట్టలు ఎక్కడైతే కృష్ణా ఘాట్స్ దగ్గర కూడా వదలకుండా ప్రత్యేకమైన కన్వేయర్ బెల్ట్స్ ని కూడా పెడుతున్నారు. ఆ బట్టల్ని వేరే చోటకి తరలించే నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది గగన్. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.